పిల్లకాయలు ఈ మ్యాచ్ ఎలాగైనా ఆ ఇండియాను ఓడించి 2024 ఫైనల్ మ్యాచ్ రివెంజ్ తీర్చుకోవాలి. అవునే అన్న అవును. ఈ మ్యాచ్ మనం ఎలాగైనా గెలిచి ఆ 2024 ఫైనల్ రివెంజ్ తీర్చుకోవాలి. కానీ ఆ ఇండియాను ఓడించే అంత సీన్ మనకు ఉందంటావా? ఏంటి తమ్ముడు డికాక్ అంత మాట అన్నావు? ఆ ఇండియాను మనమే ఓడించలేకపోతే ఈ వరల్డ్ కప్ లో ఆ ఇండియాను కొట్టే టీమే లేదు. ఆ ఇండియాకి సరిపడా బ్యాటింగ్ బౌలింగ్ మన దగ్గరే ఉంది. అవునే మార్క్ రమ్మన్నా, నువ్వు అన్నది కరెక్ట్. టాప్ ఆర్డర్ లో నువ్వు, డికాక్, రికిల్టన్, మిడిల్ ఆర్డర్ లో నేను, స్టబ్స్, మన చిన్న తమ్ముడు బ్రెవిస్, బౌలింగ్ లో రబడా, లుంగిడి, యాన్సన్ తో ఇండియాను పిసికేయగలం. తమ్ముడు మిల్లరు, మీరు పిసికితే పిసికించుకోవడానికి మేమేమైనా ఆ న్యూజిలాండ్, ఆఫ్ఘనిస్తాన్ అనుకున్నావా? పవర్ఫుల్ ఇండియా ఇక్కడ. ఈ రోజు మిమ్మల్ని ఎలాగైనా పిసికి మా సెమీస్ బెర్త్ సులువు చేసుకుంటాం. మార్క్ మై వర్డ్స్. చూసుకుందామన్నా చూసుకుందాం. ఈ రోజు మీ ప్రతాపమో మా ప్రతాపమో. లెట్స్ సీ ఇన్ ద గ్రౌండ్. స్కై భయ్య, మనం ఈ సౌత్ ఆఫ్రికా పై గెలవాలంటే 200 స్కోర్ కంపల్సరీ కొట్టాలి. లేదంటే వాళ్ళ బ్యాటర్స్ 15 ఓవర్లకే చప్పుమని ఊదేసేలా ఉన్నారు. మనం 200 స్కోర్ కొట్టాలంటే ముందు నువ్వు, అభిషేక్ పవర్ ప్లే దాకా అన్నా ఆడాలి తమ్ముడు. అన్న వార్మప్ మ్యాచ్ లో చూసావు కదా, సౌత్ ఆఫ్రికా పై 20 బాల్స్ లో 50. గదే పర్ఫార్మెన్స్ ఇక్కడ ఉంటది. తమ్ముడు అభిషేక్, ఈ మ్యాచ్ లోనైనా స్కోర్ కొడతావా లేదా మళ్ళీ డక్అవుట్ అవుతావా? గదేం లేదన్నా, ఈ మ్యాచ్ లో పాత అభిషేక్ ని చూస్తావు. షేక్ ఆడిస్తా. తమ్ముడు అభిషేక్ సిక్సర్లు, ఫోర్లే కాకుండా బాల్ జులిపి ఆడి 1లో 2 ఆడి ఈ మ్యాచ్ లో ఎంతో కొంత కట్టు తమ్ముడు. లేకుంటే నీ ప్లేస్ కోసం తమ్ముడు సంజు కాసుకుని కూర్చున్నాడు. స్కై, మీరు కొడుతూ ఉంటే మా బౌలర్లు చూస్తూ ఊరుకుంటారా? ఈ మ్యాచ్ లో మా బౌలర్ ప్రతాపం వేరే లెవెల్లో ఉంటది. మళ్ళీ మీ అభిషేక్ ని డక్అవుట్ చేస్తాం. గట్లే అన్న, చూసుకుందాం ఈ అభిషేక్ ఆడించే ఆట. తమ్ముడు తిలక్, ఈ మ్యాచ్ లోనైనా నువ్వు 150 స్ట్రైక్ రేట్ కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడాలి. లేకుంటే మనం 200 కొట్టడం కష్టమైపోద్ది. మ్యాచ్ ఓడిపోతాం. అది కాదే స్కై భయ్య, మన ఓపెనర్లు ఎంతో కొంత ఆడితే కదా. మనం 150 స్ట్రైక్ రేట్ ఏమిటి, 200 స్ట్రైక్ రేట్ తో ఆడవచ్చు. ఏమీ ఆడకపోతే మనం ఎలా ఆడుతాం? కానీ ఈ మ్యాచ్ లో ఈ తిలక్ 150 కంటే ఎక్కువ స్ట్రైక్ రేట్ తో ఆడుతాడు. మార్క్ మై వర్డ్స్. తమ్ముడు చక్రవర్తి, ఈ మ్యాచ్ లో కూడా నీ పర్ఫార్మెన్స్ టాప్ క్లాస్ లో ఉండాలి. మనం ఆ సౌత్ ఆఫ్రికాని పిసికేయాలి. నువ్వేం పరక్ పడకన్నా, ఈ చక్రవర్తి అన్నాడంటే ఈ సౌత్ ఆఫ్రికా పని అయినట్టే. మీ బౌలర్లు పిసికెత్తే పిసికించుకుంటాం. మా తమ్ముడు బ్రెవిస్ ఒక్కసారి విజృంభిస్తే మీ బౌలర్లకి చుక్కలు కనిపిస్తాయి అన్నా. రోహిత్, ఈ మ్యాచ్ గెలవాలంటే మన కుర్రోళ్ళకి కొన్ని ట్రిప్స్ చెప్పన్నా. తమ్ముడు స్కై, ఈ మ్యాచ్ మనం గెలవాలంటే మనం ఓపెనర్ పవర్ ప్లే దాకా ఆడితే మనకు 200 కంటే ఎక్కువ పరుగులు వస్తాయి. తర్వాత బౌలింగ్ లో మన కుర్రోళ్ళు కొంచెం పదుపుగా బౌలింగ్ చేసి క్రమం తప్పకుండా వికెట్లు తీస్తే మనం ఈజీగా గెలుస్తాం.